హింసించువారి హింసా ధోరణి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 41 నుండి 43 వచనములు. ఇతను ఇతరులను రక్షించను, కాని తనను తాను రక్షించుకోడాయను. ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్ము, ఇప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. సిలువపై ఉండగా క్రీస్తు ప్రభు ఇప్పటికే ప్రజల ఏవగింపు మాటలు, వచ్చిపోయే వారి ఎగతాళి మాటలు ఓర్చుకొనుచుండగా ఇప్పుడు హింసించు వారి వంతైంది. తనలో ఉన్న దైవశక్తిని నిరూపించుకోమని కోరుతూ ఉన్నారు. దైవశక్తిని స్వలాభము కోసం వాడమని గుర్తు చేస్తున్నారు. ఇది మహాదారుణమైన శోధనతో కూడిన ఎగతాళి. నిరపరాధిని అపరాధిని చేసి ఏదో సాధించామని గర్వముతో యూదామత నాయకులు, రోమా సామ్రాజ్యపు రాజులు ఇప్పుడు యూదుల రాజువు కదా అని అతని అచేతన స్థితిని వెక్కిరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు నీవు శిలువపై నుండి దిగివస్తే మేమంతా నిన్ను విశ్వసిస్తాం అని సవాలు విసురుతూ తన దైవత్వాన్ని శోధిస్తున్నారు. మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినా అసలు తట్టుకోలేం. మాటకు మాట, దెబ్బకి దెబ్బ ఇస్తాం, కయ్యానికి సై అంటాము. అంతగా మనల్ని మనం కాపాడుకుంటాం. కానీ ప్రభువు అన్నింటినీ మహోన్నతమైన సంకల్పం కోసం శ్రమలోర్చుకుంటున్నాడు. శిలువ మహత్యం ఇంత గొప్పగా ఉంటుంది. మౌనంతో, ధ్యానముతో, సమర్పణతో, అహింసతో మనం దైవగుణాన్ని పంచుకోగలము. పునీత పౌలు గారు ఏలన నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితము, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం అని శిలువ విలువను, దాని మహత్తును తెలియజేస్తున్నాడు. కావున ప్రజల, శత్రువుల, హింసించు వారి మాటలకు విలువ ఇవ్వకుండా క్రీస్తు ప్రభు శిలువను వివరించే దివ్య గ్రంథ పలుకులకు విలువనివ్వడానికి ప్రయత్నించినప్పుడు మనం విశ్వాస పరీక్షలో విజయవంతము అవ్వగలము. శిలువ యందే రక్షణ. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.